యొక్క పొట్టపోషణ కొరకు ఈ చేస్తున్నటువంటి యొక్క సంఘటనలు వీళ్ళు నిజముగా సత్యమును భావించి లోకము యావత్తు వీరిని పూజించున్నది. ఇది అబద్ధమని దీని సత్యాన్ని లోకానికి ప్రకటించాలని ఉద్దేశంతో నేను మీతో చెప్పుచున్నానే గాని నేను మిమ్మల్ని విమర్శనాత్మక దృష్టితో చెప్పడం ఏమాత్రం లేదు అని మీరు నమ్మండి, విశ్వసించండి నా మాట యందు. ఉగ్రులు కాకండి. దయచేసి వినండి ఈ శ్లోకము. इति द्वचनं श्रुत्या प्रजापति तथा ब्रवीत् अज्ञानादवमानेन सावित्री कुपिता गता अधनारायणः पुत्रं विनिन्द्यमति वर्जितम् అని స్కాంద పురాణం పచ్చతీర్థ మహత్యం 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే బ్రహ్మ స్వయముగా తన అపరాధమును ఒప్పుకొనుచు ఇలా అంటున్నాడు. నారాయణుని మాట విని, అనగా బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థము. నారాయణుడు అనేటువంటి మాటకు నానా అర్థాలు ఉన్నాయి గాని అందులో ఒక అర్థం చెప్తున్నాను. నారా అనగా జలములు, ఆయనుడు అనగా జలములను ఉనికిగా చేసుకుని పైన సంచారము చేయువాడు అని అర్థము. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఒక విషయం ఇక్కడ చెప్తాను వినండి. ఆది కాండములో 1వ అధ్యాయములో ఈ విధముగా ఉన్నది. ఏమున్నదంటే భూమి అగాధ జలములతో నిండి ఉండగా చీకటి దానిపైన కమ్మి ఉండగా దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉన్నది. కనుక దేవుని యొక్క ఆత్మ జలముల మీద అంధకారము కప్పి ఉండగా పైన అల్లాడుచున్నదని రాయబడి ఉన్నది. నారాయణుడు అంటే ఇది అర్థము, అంతేగాని నాగుపూవం మీద పవళించువాడు అని కాదు. సరే, దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను. విష్ణుమూర్తికి కుమారుడు బ్రహ్మ. కనుకనే ఈ బ్రహ్మ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను మా తండ్రి అయిన నారాయణుని మాట విని అజ్ఞానము చేత సావిత్రిని అవమానించేను, అవమానకరమైన కార్యము చేసితని అందులకు సావిత్రి కోపించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినది అని సృష్టికర్త అయిన బ్రహ్మ చెప్పుకుంటూ ఉన్నాడు ఈ శ్లోకములో. అంతటా నారాయణుడు అనగా విష్ణుమూర్తి తన కుమారుడైన బ్రహ్మ యొక్క బుద్ధిహీనతను బట్టి కుమారునికి వర్జించెను అని ఈ శ్లోకము చెప్పుచున్నది. ప్రియులారా, పాపము చేయమని చెప్పువాడు ఎవడైనా దేవుడు కాగలడా? లేక పాపము చేసిన వాడైనా దేవుడు కాగలడా? సృష్టికర్త కాగలడా? ఎంత ఘోరమైనది మాట వినారా, ఎంత విచిత్రముగా ఉన్నదో. వేరొకప్పుడు శంకరుడు అనగా శివుడు బ్రహ్మ అయిన సృష్టికర్త యొక్క శిరస్సు ఖండింప ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. అందులకు శంకరుడు నారద మహాముని యొద్దకు పోయి ఈ విధముగా అంటున్నాడు. ఇది విశ్వక్సేను సంహిత రుద్ర నారద సంహారమందు రాయబడి ఉన్నది. ఆ శ్లోకము ఇలా ఉన్నది. అహింసా అపరాధానామాలయో కించినో గతి త్వమేవోపాయో భూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతరిత్యుక్తస్తదేవోస్మిన్ ప్రయుజ్యత. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే శివుడు అనగా శంకరుడు స్వయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను అపరాధములకు ఉనికి పట్టును. అపరాధాలకి ఉనికి పట్టట. కొంచెమైనను నాలో నీతి లేదు. ఓ నారద మహర్షి, నీవే నాకు ఉపాయమును బోధించుము. ఉపాయ భూతుడువు నీవు కమ్ము అని ప్రార్థనా బుద్ధి గలవాడనైతిని. నీవే నాకు శరణము. ఈ విషయములో నా మీద నీవు కరుణింపుము. నా ప్రియ దేశమా ఆలకించుము. భారతీయులారా వినండి, శ్రద్ధతో వినండి. ఎంతవరకు నేను చెప్పినటువంటి ఈ పరమాత్మలలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? పాపము చేసిన వాడని అర్థము. శంకరుడట అపరాధములకు ఉనికి పొట్టట. కొంచెమైనను నాలో నీతి లేదు అంటున్నాడు. నీతి లేనివాడు దేవుడు ఎట్లవుతుండు? నీవే నాకు శరణము. మహర్షి వద్దకు పోయి దేవుడు శరణం గచ్చామి అంటున్నాడట. ఎంత విచిత్రముగా ఉన్నదో. సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే అసత్యము కానిది సత్యము. ప్రియులారా వినండి, నా మాట వినండి. సత్యమేదో తెలుసుకొనండి. అసత్యాన్ని వదిలిపెట్టండి.
ఇంకొక మాట చెప్తున్నాను వినండి. దేవి భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా ఉన్నది. అది మీకు నేను చదివి వినిపించుచున్నాను, దయచేసి వినండి. ఆ శ్లోకం ఇట్లా ఉన్నది. బ్రహ్మ విష్ణుస్తథా రుద్రస్తే చాహంకార మోహిత బ్రహ్మస్యస్మిన్ మహాగాదే సంసారే నృపసత్తమా అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఓ రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ఈ త్రిమూర్తులు అహంకారము చేత అజ్ఞానులై సంసారమనే ఈ మహాసాగరములో మునుగుచూ తేలుచూ ఉన్నారు. ఎంత విచిత్రమండి! ఇక మనుష్యులమైన మనకును బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఈ దేవుళ్లకు ఇక ఏమిటి తేడా ఉన్నది? మనము చేసినట్లుగానే వీళ్ళు కూడా పాపములు చేసి ఈ లోక సాగరములో మునుగుచూ తేలుగుచూ ఉన్నారని ఈ శ్లోకము చెప్పుచూ ఉన్నది. ఇది దేవి భాగవతం 4వ స్కందములో 8వ అధ్యాయములో ఉన్నది ఈ శ్లోకము. మీరు ఎప్పుడైనా ఇవన్నీ చదివారా, విన్నారా? ఎవరైనా మీకు చెప్పారా? హరికథ చెప్పేవాడు వచ్చి హరికథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, బుర్రకథ చెప్పేవాడు వచ్చి బుర్రకథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు. పండితుల వారు పాండిత్యాన్ని వలకపోసి డబ్బులు సంపాదించుకున్నారు. పురోహితులు మీకు లేనిపోనివన్నీ చెప్పి మీరిష్టు తీసి మీ గ్రహ చల్లార్చి మీకు హోమం మొదలగినవి అన్ని కూడా చేసి మీకు కళ్యాణములు చేసి ప్రధానములు చేసి డబ్బులు పట్టుకుపోయి వాళ్ళు పోషించబడుతున్నారే గాని సత్యము ఏది ఎవరు బోధించకుండా ఉన్నారే? ఆ సత్యాన్ని మీకు బోధించాలని, భారతదేశంలో విగ్రహారాధన తీసివేయాలని దేవుని యొక్క మహాకృప చేత నేను ఈ విషయములు చెప్పగలుగుతున్నాను. వినండి సత్యాన్వేషకులారా, సత్యమును అన్వేషిస్తున్న వారులారా, ఈ సత్యమును వినండి. మీకు అనుమానం ఉన్నట్లయితే నేను చెప్పిన ఈ గ్రంథాలు పేర్లు మీరు కనుక్కోనండి. కొనుక్కొని ఆ గ్రంథాలను చదివి చూడండి, ఇవి సత్యములా అసత్యములా. ఇక ఈ సత్యము చెప్పినందుకు నాకు ఏమి సంభవించినదో తర్వాత మీరు విందురుగానే. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తున్నాను వినండి. మహోపనిషత్తు 3వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా రాయబడి ఉన్నది. ఈ శ్లోకం చదువుతూ ఉన్నాను వినండి. బ్రహ్మ విష్ణు రుద్రశ్చ సర్వవా భూత జాతయః నాసమేవాను ధావంతి సలీలాని బడవాం అని ఉన్నది. దీని భావం ఏమంటే, ఉదకములు బడబాగ్నియందు నాశనముందునట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పంచభూతముల వలన పుట్టిన సమస్తమును నాశనమునకే పరిగెత్తుచున్నవి. నాశనము అనగా నరకమునకు పరిగెత్తుచున్నవి. నరకమునకు పరిగెత్తుచున్న వారులను పూజించుచున్న వారులారా, మీరు స్వర్గాన్ని ఏ విధముగా దృష్టించుకొనగలరు? ఎంత విచారం అండి! దయచేసి నన్ను మాత్రం మీరు విమర్శనాత్మక దృష్టితో చూడకండి. నన్ను మీరు ప్రేమించండి. మిమ్మల్ని నా దేశమును నేను ప్రేమించి సత్యాన్ని మీతో చెప్పుచున్నాను. అసత్యమును వెంబడించుచు అసత్యములను సత్యములుగా భావించి వాటిని పూజించుచున్న నా ప్రియులారా, వాటిని విడిచిపెట్టండి. ఇక విడవను అంటే మీ ఇష్టం, మిమ్మల్ని బలత్కరించేది ఏది కాదు, కానీ సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యము. శ్రీరంగమహత్యము 7వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమనున్నది? కామక్రోధ వసస్సేర్వే దేవశిన్ పితృ మానవాహ అనగా సమస్త దేవతలను. ఇక ఇందులో 3 కోటి దేవతలు వచ్చారు. 332 కోట్ల దేవతలు కూడా మరియు పితృదేవతలు కూడా మానవులను అందరూ కలిసి కామక్రోధులకు బలహీనులై చెడిపోయిన వారే అని శ్రీరంగమహత్యము 7వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఆర్య కవితంత్రుపోద్ఘాతము 12 నుండి 14 పేజీలలో శ్రీ మహా ఆది విష్ణువు ఈ విధముగా బోధించుచున్నాడు. అప్పుకొని అయిన లెస్స దొంగలి అయిన లెస్స జివ్వకింపైన దానిన్ భుజింపవలయు కంటికింపైన గాంతులన్ గలియవలయు బ్రతుకు దినంబులన్ మోక్షం వెతుకనేలా అనగా, ఓ మానవులారా, మీరు బ్రతుకు దినముల యందు మోక్షము ఎందులకు వెతుకుచున్నారు? మరేం చెయ్యాలండి? మీ నాలుకకు రుచికరమైన ఆహారమును భుజించండి. అయ్యా మా వద్ద ఏమీ లేదయ్యా, ఎట్లా భోజనం చేస్తాం? మీ వద్ద ఏమీ లేనిచో అప్పు చేసి భుజించండి. అప్పు ఎవరెవరయ్యా? దొంగలించి భుజించండి. పిమ్మట మీ కంటికి నచ్చిన స్త్రీలతో పోయి పాపము చేయండి అని బోధించుచున్నాడు. ఎంత విచిత్రమండి! ఘోరముగా ఉన్నది కదా. దేవుడన్నవాడు ఇలా బోధింప తగునా?